హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు నారా లోకేష్ ఒక 2 ట్వీట్లు పెట్టాడనమాట. స్టూడెంట్స్ గురించి, మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, వాటి గురించి. అవైతే నాకు బాగా నచ్చినాయి. సో, చాలా హానెస్ట్‌గా ఒప్పుకున్నాడు ఆయన. మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఉన్న లోపాలని. సో, అవేంటో తెలుసుకునే ముందర నేను మన వ్యూయర్స్‌ని కోరేదేంటంటే, ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే. ఇప్పుడు మ్యాటర్‌లోకి వెళ్తే ఆయన పెట్టిన ట్వీట్స్ అసలు ఏంటేంటి అంటే, ఇప్పుడు మన యొక్క ఇక్కడ ఇన్‌స్టిట్యూట్స్‌లో 4 ఇయర్స్ ఇంజినీరింగ్ గాని, ఇతరత్ర కోర్సులు చదివిన కుర్రాళ్ళు బయటికెళ్ళంగానే జాబులు కొట్టలేకపోతున్నారు. కానీ అదే కుర్రాళ్ళు అమీర్‌పేటల కోచింగ్ సెంటర్‌లలో 4-6 నెలల్లో ట్రైనింగ్ తీసుకొని బాగా రాటుదేలి జాబులు తెచ్చుకోగలుగుతున్నారు. అంటే ఇక్కడ లోపం ఎక్కడుంది? అదే స్టూడెంట్స్‌లో ఉందా? ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఉందా? ఇన్‌స్టిట్యూట్స్‌లో ఉందా? అని ఆయన మంచి పాయింట్ ఒకటి లేవనెత్తాడనమాట. అంటే ఇంకా దానికి కొనసాగింపుగా ఏమన్నాడు, మళ్ళీ ఇలాంటి అవుట్‌డేటెడ్ సిలబస్‌ని మనం టీచ్ చేస్తూ పిల్లల్ని మనమే మోసం చేస్తున్నాం అన్నట్లుగా అర్థం వచ్చేటట్లుగా ఒక 2 ట్వీట్స్ ఏసాడు. చాలా చాలా మంచి ట్వీట్స్ అనమాట ఇవి. ఇన్నాళ్ళకి మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఉండే లోపాలని ఒక నాయకుడు అనే అతను గుర్తించాడు. నిజంగా ఈవెన్ నేను కూడా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌ని అనమాట. సో, బయటకొచ్చాం. బయటకొచ్చి ఎలా ఉందంటే పరిస్థితి ఇంజినీరింగ్ అయిపోగానే క్రాస్ రోడ్స్‌లో నిలబడినాం. ఏవో అప్పటికప్పుడు నైట్ అవుట్స్ చేయటము, అప్పటికప్పుడు ప ఎగ్జామ్స్ రాసేయటము, పాస్ అయిపోవడం తప్ప, సరే మనం ఈ 4 సంవత్సరాల తర్వాత బయటికెళ్ళాక మనం మన కెరియర్‌ని ఎలా మలుచుకోవాలి, దేనిపైన మనం పట్టు సాధించాలి అన్నది మనకెక్కడా చెప్పనీయలేదు. చెప్పినా గాని అయన్నీ అరకొరలే. అంతగా ప్రాక్టికల్ నాలెడ్జ్ అవేమి ఉండదు. ఏదో రాస్తాం, మార్కులు వస్తాం అన్నట్లుగా అక్కడ ఫ్యాకల్టీ అలాగే ఉంది. మన యొక్క ప్రవర్తనలో అలాగే ఉండేయన్నమాట అప్పట్లో. అట్లా గాకుండా ఏంది ఇప్పుడు మార్కెట్‌లో ఏముంది? క్లౌడ్ కంప్యూటింగ్ ఉంది. ఏఐ ఉంది. మెషిన్ లెర్నింగ్ ఉంది. ఏంది ఇంకా చూసుకుంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంది. ఇలాంటి వాటి మీద అట్‌లీస్ట్ ఆ సిలబస్‌ని కాస్త మార్చి ఎప్పుడు అలా ఔట్‌డేట్‌లో ఆ రొట్ట సిలబస్సే గాకుండా ఇట్లాంటి కొత్త న్యూ టెక్నాలజీస్‌ని కూడా కాస్త యాడ్ చేసి పిల్లల్ని వీటిల్లో తీర్చిదిద్దామనుకో, బాగా సానబెట్టామనుకో, ఆటోమేటిక్‌గా వాళ్ళు బయటికి రాంగానే జాబులు రాకపోయినా దాంట్లో ఇంకొంచెం మెరుగైపోతారు. వాళ్ళకి ఇన్‌స్టిట్యూట్‌లలోకి వెళ్ళినా గానీ వాళ్ళు జీరో కాడ నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో, ఆల్రెడీ వాళ్ళకి ఎంతో కొంత బానే అక్కడ ట్రైన్ అయ్యి ఉంటారు కాబట్టి, ఇక్కడ ఇన్‌స్టిట్యూట్స్‌లో కొంచెం నేర్చుకోగానే వాళ్ళు చాలా పర్ఫెక్ట్ అవుతారు. ఈజీగా ఉంటదనమాట వాళ్ళకి గూడా. వాళ్ళకొక ఇంట్రెస్టింగ్ ఉంటది. లేదనుకో, అయ్యో! ఈ కోడింగులేంది, ఈ కథేంది, ఈ వ్యవహారమేంది, ఇదేం మనకు రాదులేరా నాయనా అని ఈజీ జాబులమ్మటో, ఈజీ మనీ అమ్మటో పడి వాళ్ళ యొక్క కెరియర్‌లనే నాశనం చేసుకునే ఇది ఉంటదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాననమాట. నేను ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడు నా పెద్ద కోడింగ్ రాదు. కానీ నేను ఒకసారి బయటికి రాంగానే అందరూ జావా అంటున్నారు, సి అంటున్నారు, సి ప్లస్ ప్లస్ అంటున్నారు. ఇప్పుడు మనకేం కోడింగ్ రాదు, ఏం చేయాలని చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. అప్పుడు నేను కోడింగ్ కోసం మళ్ళీ జీరో కాడ నుంచి స్టార్ట్ చేశా. సి అని, అవని, ఇవని మొత్తానికి నేర్చుకొని నా కెరియర్ సెట్ చేసుకున్నాను. అంటే జీరో కాడ నుంచి స్టార్ట్ చేశాను నేను అమీర్‌పేటలో. ఈ ఇబ్బందులు లేకుండా సో, అసలు బయట లేటెస్ట్ ఏముందో దానికి తగ్గట్లు ఇన్‌స్టిట్యూషన్స్‌లో కొత్త టెక్నాలజీస్ మీద గానీ ఎగ్జామ్స్ గానీ, ఈ టీచింగ్స్ గానీ ఉంటే చాలా బావుంటదన్నది నా అభిప్రాయము. సో, మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్‌లో తెలియజేయండి. ఓకే. థాంక్ యూ.